వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఫంక్షన్ డే అనమాట. నేను మొన్న ఫంక్షన్ అని చెప్పా కదా, ఈరోజైతే ఫంక్షన్ రోజు. నేను ఇంకా ఉదయం 10 గంటల నుంచి నాకు మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా వీడియో అయితే మొదలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను చాలా హ్యాపీగా వీడియోస్ అయితే పెట్టడానికి నాకు వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అవి గాలికైతే ఆరబెట్టాలి. అవి ఫ్యాన్ కాడ ఆరబెట్టేసి ఇంకా తర్వాత మసాలా అన్నీ నేను ఇంట్లో తయారు చేసిన మసాలాలన్నీ వేసాను కూరలో. నేనే కర్రీ ప్రిపేర్ చేశాను. కర్రీ అండ్ అన్నము అన్నీ నేనే ప్రిపేర్ చేశాను ఫంక్షన్కి అయితే. ఇంకా మా బంధువులు వాళ్ళంతా నాకైతే చాలా హెల్ప్ చేశారు. వీళ్ళంతా హెల్ప్ చేయటం వల్ల అయితే నేను కొద్దిగా ఈజీగా అన్నీ చేసుకోవటానికి నాకు చాలా ఈజీగా అనిపించింది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మా ఆడబిడ్డ అయితే వచ్చింది ఊరు దగ్గర నుంచి, వాళ్ళది కర్నూలు. ఇంకా అమ్మాయి ఒక్కతే వచ్చింది. మా ఆయన వల్ల చిన్న చెల్లి. ఇంకా వాళ్ళ అక్క అయితే రాలేదు. ఇంకా అంటే చాలా దూరం కదా అని చెప్పేసి ఇంకా రావటానికైతే వాళ్ళకి కుదరలా. వాళ్ళకైతే వర్షాలు అయితే బాగా పడుతున్నాయంట. బస్సులు అయితే స్ట్రైక్ అని చెప్పారు. అందుకని చెప్పి ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది. అంటే ఇంకెవ్వరు లేరు కదా, ఇంకా నేను ఒక్కదాన్నే కదా. ఈ లోపు మేము ఇవన్నీ రెడీ చేసుకునే లోపు బంధువులు అంటే ఎవరో కదండి, మా అత్త వాళ్ళ తమ్ముడు పిల్లలు, ఇంక వాళ్ళ భార్యలు, ఇంక వీళ్ళంతా అయితే వచ్చేసారు. ఇంక వీళ్ళిద్దరు అయితే తోడుకోడలు అనమాట. వాళ్ళ ఇంట్లో ఇద్దరినైతే ఒకే ఇంట్లో వాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కొడుకే ఇచ్చింది చిన్న అమ్మాయిని. ఇంక ఈ విధంగా అయితే మా బంధువులు వచ్చేసారు ఇంటికి. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఈ విధంగా అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఈ విధంగా అయితే మేము పెందలాడి ఇంకా మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరు లేరు కదా. ఇంకా ఆ లోపు అయితే మటన్ రెడీ చేశారు మామయ్య వాళ్ళు. ఇంకా మటన్ అయితే అందరు కోసేస్తున్నారు. ఇంక వీళ్ళంతా మా బంధువులండి ఊర్లో. ఇంక వీళ్ళంతా మా అత్త వాళ్ళ తోడుకోడళ్ళు అన్నమాట. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తోడుకోడళ్ళు, వీళ్ళంతా అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు. మా అత్త వాళ్ళ ఆమె పెద్ద చెల్లి అనమాట, ఊరు నుంచి వచ్చింది ఆమె. ఇంకా ఈయన మా మామయ్య. ఇంకా నేనైతే వంటకన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ కర్రీ అంతా వాళ్ళు చేసి ఇచ్చేలోపు నేనైతే అన్నం రెడీ చేయాలని చెప్పి ఇంకా ఇవైతే చేసుకుంటున్నాను. అన్నం అయితే రెడీ అయింది. ఇంకొకసారి లైట్గా తిప్పిన తర్వాత ఇంకా అన్నీ అక్కడ మటన్ అంతా వాళ్ళు క్లీన్ చేసి కడిగేలోపు అయితే నాకు అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను మసాలాలన్నీ తెచ్చి ఇక్కడ ఒక మంచం అయితే వేసుకొని ఈ విధంగా అయితే మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటూ ఈ విధంగా చేసుకుంటున్నాను. లాస్ట్ అనమాట అన్నంలో కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత ఇంక ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ నెయ్యి వేసి కొద్దిగా కలర్ అయితే పైన వేద్దాం అనుకుంటున్నాను, ఫుడ్ కలరు అదైతే వేసాను. ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇంకా అన్నం అయితే రెడీ అయింది. మా అన్నయ్యనైతే పిలుస్తున్నాను ఇంకా రాండి అని చెప్పి. ఇంకొకసారి తిరగేస్తే అన్నం అనేది ఫ్రీగా పొడి పొడిగా అవుతుంది. అసలు ఇంత పెద్ద ఫంక్షన్కి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నాకు 10 కేజీల కంటే ఎక్కువ వంటం రాదని. కానీ ఈరోజు మా ఇంట్లో అయితే 20 కేజీల అన్నం అయితే నేను వండాను. నాకు కూడా చాలా బాగా అనిపించింది. మా బావ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ ఆయన అనమాట మా అన్నయ్య. మేమిద్దరం అయితే ఎప్పుడు చాలా బాగుంటాము. ఇంకా ఈ విధంగా అయితే అన్న నాకు వంటలో హెల్ప్ చేస్తున్నాడు. అన్నం అవన్నీ కలపెట్టను, అసలు ఆ గంటే నేను మోయలేకపోతున్నాను అని చెప్పి ఆ అన్న వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. అన్నం ఒకసారి తిరిగేస్తే ఇంకా అన్నం బాగుంటుంది. ఇంకా అన్నం దించేస్తారు. ఇంక ఈలోపు కర్రీకి అయితే మేము ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా ఇలా పల్లెటూర్లలో ఏదన్నా ఫంక్షన్లు అన్నా ఇంకేదన్నా అయితే అందరు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఊర్లో. మా బంధువులు ఇంకా అయిన వాళ్ళనే కాదు అందరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మా అన్నయ్య చేత అయితే ఈ విధంగా అయితే కల్పిస్తున్నాను. అక్కడున్న మా చిన్న అత్త అనమాట. ఆమె చాలా హెల్ప్ చేసింది నాకు. ప్రతి ఒక్క పనిలో ఆమె చేయి కూడా ఉంది నాకు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు
ఇంకా కూరగాయలు కట్ చేయటం అక్కడంతా ఉన్నారు. ఏమాత్రం వంట అవన్నీ నాకు హెల్ప్ చేస్తుంది, కొద్దిగా ఫాస్ట్ కాబట్టి బాగా ఒడిపొడిగా పనులన్నీ చేస్తుందేమో. ఇదిగో వీళ్ళంతా బంధువులు ఇక్కడ ఉన్నారు. ఏమైతే మా అత్తోళ్ళ పెద్ద తోడుకోడలు కూతురు అనమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఉన్నారు, కొద్దిగా త్వరగా కట్ చేసి అయితే వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. ఇంకొక అమ్మాయి ఉంది. ఇక్కడైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అక్కడ అది పెట్టి ఇక్కడ ఇది పెట్టి అయితే రెండు ఒకేసారి అయిపోయినాయి. చాలా టెన్షన్ పడ్డాము. మాకైతే 7 గంటలకల్లా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము అన్నీ 6 కల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ అందరం రెడీ అవ్వాలి కదా. ఇంకా మా అన్నయ్య అయితే ప్రతి ఒక్క పనిలో మాకైతే హెల్ప్ చేస్తున్నాడు. కర్రీ అంతా కడిగిచ్చిన తర్వాత ఇంక ఈ అన్నం ఇలా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దాని మీద ఇలా పొగ్గులు వేసేసి ఆవిరి పెట్టేసాము పక్కకి. ఇంకా ఇక్కడ ఉంది కదా, అవి కర్రీ కోసమని అదైతే పెట్టేసినాం. కర్రీని అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి కదా. ఇంక ఈ విధంగా కర్రీ కోసం అది పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఆయిల్ అవన్నీ, ఇంకా ఆయిల్ అవన్నీ తెచ్చి ఈలోపు ఈ పెద్ద పెద్ద డేక్షాలు కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి కదా, ఇవి వేడెక్కి కొద్దిగా అయితే టైం పడుతుంది. బాగా మందంగా ఉంటాయి కదా డేక్షాలు. ఇంకా అందుకని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి ఆయిల్ మసాలాలు అవన్నీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాను. అన్నం ఎలా ఉందని చెప్పేసి వీళ్ళందరూ అయితే టేస్ట్ చేయడానికి వచ్చారు. అన్నం అంటే బాగుందంట మా ఆడపిల్ల అయితే చెప్పింది. ఇంకే తర్వాత అన్నం అయితే పక్కకు పెట్టారు. ఇంకా మేమిద్దరం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. నాకైతే అందరు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇదిగో ఇవంతా పెరుగు చట్నీ కోసం అని చెప్పి పెరుగు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మళ్ళీ పెరుగు చట్నీ అయితే చేయాలి. అప్పటికే లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడు మేమైతే టెన్షన్లో ఉన్నాము. అయినా కూడా టయానికి అయితే అన్నీ చేసాంలే. నేను ఇంత బిజీగా ఉన్నా కూడా మీకోసం అయితే వీడియో పెట్టాను. ప్లీజ్ నాకు ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా వీడియోకి సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి. ఇంకా ఆయిల్ అవన్నీ వేస్తూ ఉన్నాము. తర్వాత ఉల్లిగడ్డలు వేసిన. ఇంక ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అందరు వచ్చి తలా ఒక మాట అయితే చెప్తున్నారు, ఇదేంటి అదేంటి అని చెప్పి. నాకు ఈ టెన్షన్లో ఇంకా కొద్దిగా టెన్షన్ అయితే ఎక్కువ అయిపోతుంది నాకైతే. ఇంకా అంటే పొద్దుగూకిపోతుంది కదా, ఇంకా త్వరగా చేయాలని చెప్తుంటే నేనైతే అందరిని అరుస్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నేనైతే చేసుకుంటానని చెప్పి. ఇంకా ఈ విధంగా అయితే నాకు పెద్ద గంటె చాలా బరువుగా ఉంది. అందుకని చెప్పి నేను ఆ చిన్న గంటెతో ఉల్లిగడ్డలు అవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టైం కదండి, 20 కేజీలు అన్నం 20 కేజీలు కర్రీ రెండు అనమాట. ఇంక ఈ విధంగా అయితే నా ఫంక్షన్ పనులు అయితే చేసుకున్నాను ఫస్ట్ నుంచని. ఇంకా మటన్ అయితే వేయాలి. ఇంకా కారము అవన్నీ వేసిన తర్వాత గుజ్జు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. టమాటోస్ ఎలా చేస్తున్నామని చెప్పి మా మామయ్య అయితే చూస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత కర్రీ అయితే వేసేస్తున్నాము. ఇంకా అది గ్రేవీ తయారైపోయింది కదా, ఇంకా కర్రీ ఈ మటన్ అంతా వేసేసిన తర్వాత ఇంకా అవి కొద్దిగా కలబెడితే ఇంకా అయితే బాగా వస్తుంది. నేనైతే దీనికోసం ఉదయం నుంచి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను, బాగా రావాలని కర్రీ అని చెప్పి. అన్ని పేస్ట్లు మసాలాలు మొత్తం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా, నేనైతే ఫస్ట్ టైము ఇలా వండుతుంటే నాకే ఒక విధంగా అనిపిస్తుంది. మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను పెట్టగలుగుతాను. ఇంకా ఇలాంటి అదృష్టం అయితే అందరికీ ఉండదు. ఈ వయసులోనే ఇన్ని బాధ్యతలు అయితే నేను తీసుకున్నానని చెప్పి నాకు కూడా కష్టంగా ఉంది, సంతోషం కూడా ఉంది. నా వల్ల ఎవరికైతే ఏ కష్టం రాకుండా అయితే నేను చూసుకుంటున్నాను. ఇంకా ఇదిగో ఇప్పుడైతే బంతులు అయితే పెట్టేశాము. అందరు బాగా తిన్నారు. అసలు కర్రీ అయితే నైటే అయిపోయింది, పెళ్ళిలో కుదిరినట్టుగా కుదిరిందని చెప్పి అందరు చెప్పారు. అస్సలు నా అంత సంతోషం అయితే ఎవరికీ ఉండదన్నమాట ఆ మాట విన్నప్పుడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మటన్ బిర్యానీ అండ్ బోటి
ఇంకా పెరుగు చట్నీ ఇవన్నీ అయితే చేసాము. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా మా అత్తమ్మ వాళ్ళ తోడుకోడలు పిల్లలు అనమాట. వాళ్ళంతా ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే హ్యాపీగా ఉంటారు అందరు కలిసి. ఇంకా వాళ్ళంతా వడ్డించిన తర్వాత పిల్లలైతే తినేసి వెళ్ళిపోయారు. తర్వాత అయితే మేమైతే కూర్చున్నాము. ఇంకా మేము కూర్చొని మేము తింటున్నాము. నేనైతే మా అన్నయ్య బావ వీళ్ళతో తినాలని చెప్పి నేను ఆగాను, లేకపోతే ఏం దక్కి తినేసేదాన్ని. థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అసలు అన్నీ చాలా బాగా కుదిరాయంట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ విధంగానే నేను మరిన్ని వీడియోస్ మీకు పెట్టగలుగుతాను. నేను ఈ వయసులో ఇంత బాధ్యతని వేసుకొని చెప్పి ఇదే ఫస్ట్ అనమాట బంతి నేను ఇలా పెట్టడం. ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేనే ఇలా చేశాను. మేమిద్దరం, నేను బావ, ఇంకా నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది. ఇంకా అంటే అత్త వాళ్ళ తోడుకోడళ్ళు ఇంకా వీళ్ళంతా అయితే మాకు సపోర్ట్ చేశారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, అత్తమ్మ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళము. కానీ ఇంక అన్నీ మేమే చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అంటే భయంగా అట్లా అనిపించింది. ఎలా చేస్తామో ఎలా కుదురుతుందో అలా అయితే అనిపించింది. కానీ బాగా జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. ఇలా మా పెద్దవాళ్ళంతా నాకు హెల్ప్ చేయటం వల్ల నాకైతే చాలా ఈజీగా అనిపించింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే అందరూ మాట్లాడుకుంటున్నారు. బాగా తిన్నారు అందరూ, చాలా బాగుందని చెప్పారు. పెరుగు చట్నీ బాగుంది, కర్రీ బాగుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు.